ఏంటంటే వారాహి అంటే భూమి అమ్మ. ఉమ్. భూమి అంటే వరాహమూర్తి అంటే అవును. భూమి. ఇలా ఉంటుంది కదా, మనకు తెలుసు కదా. ఆ! ఆ, అంటే భూమికి సంబంధించిన ఎలాంటి వివాదాలున్నా, ఆ. ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఉమ్, పోయినసారి చేసుకున్న వాళ్ళండి ఎంత మంచి రిజల్ట్ చెప్పారు. ఉమ్, అంటే మేము ఇల్లు మారాలనుకుని కూడా గురుగారు మేము 6 నెలల నుంచి అనుకుంటున్నాం, 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాం. అసలు మేము ఇల్లు మార్చలేకపోతున్నాము అనే వాళ్ళు కూడా ఆ హోమం చేయించుకున్న తర్వాత వాళ్ళ ఇల్లు మారారు. ఉమ్, కొంతమంది ఇల్లు కొనుక్కుంటామా, మా ఉమ్. స్తోమత అంతా ఉందా అని అనుకున్న వాళ్ళకు కూడా ఉమ్, అమ్మవారి దయ వల్ల వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. ఉమ్. ఇట్లా లిటిగేషన్స్ భూమ్స్ ఉంటాయి అవును. కదండి, ఇట్లా భూమి ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలని అలాంటి వాళ్ళు, ఉమ్, అయితే ఈ భూమి అమ్ముడుపోవాలి మాకు ఇంకా అనుకున్న రేటు రావట్లేదు, ఉమ్. అది అట్లా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరు రియల్ ఎస్టేట్ పడిపోయింది ఆ. అని అని కూడా హైదరాబాద్ అసలు ఏం లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, భూమి మీద పెట్టుబడి పెట్టాము, అవును అది పెట్టినంత కూడా వస్తుందో రాదో అని. 100% ఈ హోమం చేసుకున్న వల్ల మీకు రియల్ ఎస్టేట్ 100% లేస్తుంది. ఉమ్, ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉంటారు. ఆ, వాళ్ళ కొంతమంది అనుకుంటారు, ఒక ఆయన వచ్చారండి ఒక 3 ఇయర్స్ బ్యాక్, ఉమ్, గురుగారు మేము ఎంత ఒకరి కింద పని చేయడమే తప్ప అసలు నేను ఓన్గా చేయలేకపోతున్నాను చెప్పిన వాళ్ళు కూడా ఉమ్, హస్బెండ్ వైఫ్ వచ్చి హోమంలో ప్రత్యేకంగా వాళ్ళు హోమం చేయించుకుంటారు. ఉమ్, చేయించుకున్నాక వాళ్ళు ఎంత బాగా వాళ్ళకు అభివృద్ధి చెందారో అమ్మవారికి తెలుసు, వాళ్ళకి తెలుసు. అవును. ఎందుకంటే ఉమ్, ఇప్పుడు ఈ హోమం వచ్చేసి అమ్మ ఉమ్, నైట్ కూడా జరుగుతుంది. ఉమ్, అంటే వారాహి అంటే నైట్, అమ్మవారికి నైటే ఇష్టము. ఉమ్, మనకు నైట్ పూట, నైట్ అంటే మరీ నైట్ అని అట్లా ఉమ్. కాదమ్మా, 6 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు 6 లోపు వచ్చేసి మీరు హోమంలో పాల్గొనవచ్చు.